రోజు వాగ్దాన సందేశం కీర్తనలో 143 కీర్తన 10వ వచనం. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నా నేర్పు. ప్రభువైన యేసుక్రీస్తు మాట దీవించింది కాక. ప్రభు మాతో మాట్లాడి స్వరం వినిపించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మత్తయి సువార్త 7:21లో ఇదిగో నా తండ్రి చిత్తం చేయాలని దేవుని వాక్యం సరి. ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోకం వెళ్ళాడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయువాడే. ఆయన చిత్తం ఏమైనదో మనం నేర్చుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:7 నీ చిత్తము దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తం గురించి ఈరోజు ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. మరి దేవుని చిత్తం ఏమిటి? మొదటి పాయింట్, మారు మనసు పొందుటయే దేవుని చిత్తం. రోమీయులకు రాసిన పత్రిక 12 మొదటి 2 వచనాలు. రెండవది, పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:3 వచనం. మూడవది, పరిశుద్ధతను కాపాడుటే దేవుని చిత్తం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:5 వచనం. నాలుగవది, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయటే దేవుని చిత్తం. రోమా 8:27. ఐదవది, సమస్తమును సద్వినియోగం చేసుకున్నటే దేవుని చిత్తం. ఎఫెసీ 5:1-5 వచనాలు. ఆరోది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడే దేవుని చిత్తం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16. ఏడోది, నిత్య జీవం పొందుటే దేవుని చిత్తం. యోహాను 6:40 వచనం. ఈ దేవుని చిత్తం నెరవేర్చడానికి మనం ముందుకు వచ్చాము, మనం ఏర్పరచబడ్డాం. కనుక ఆయన చిత్తం చేయాలి, కానీ ఇష్టానుసారంగా ప్రార్థన చేయడం, జీవించడం దేవుని చిత్తం కాదు. ఇష్టానుసారంగా మాట్లాడడం దేవుని చిత్తం కాదు. మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఆమె దేవుడికి వాక్యం దీవించిన కాక ఆమె ప్రార్థన. ప్రభు ఆయన మాటలు దీవించి నీ వెనుకలో నూరంతల ఫలింపచేయండి, సహాయం చేయండి. వినిన బిడ్డలందరినీ దీవించండి, సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలను దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, కృపాక్షం భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకు, మీ భర్తకు, భార్యకు, పిల్లలకు, ఆలోచన తలంపులకు, పరిచయకు సదాకాలం తోడు నేడే ఉంది కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. గమనించండి, 50 రోజులు ఉపవాస ప్రార్థన ధర్మారం చర్చిలో జరుగుతున్నవి. మరి రండి. ఆగస్టు 20 మంగళవారం ఉదయం 10 గంటలకు, ఎల్లుండి ప్రత్యేక ఉపవాస ప్రార్థన. మంగళవారం ఆగస్టు 20వ తారీఖు రండి. పాస్టర్లకు, విశ్వాసులకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి. ప్రార్థన నిర్వహిస్తున్నాం. పాస్టర్లకు ఛార్జీలు ఇవ్వబడతాయి, విశ్వాసులకు అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. రండి. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మీ కుటుంబాలను దీవించిన కాక. మీకు ప్రార్థన చేస్తున్నాం. దయచేసి తప్పగా ఆగస్టు 20 రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభువులో దీవించిన కాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.